హలో నమస్తే. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయక నిధిని మరింత పారదర్శకంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోవాలంటే పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియను అనుసరించాలి. దీనివల్ల లబ్ధిదారులు ఏజెంట్లు, దళారుల దోపిడీకి గురికాకుండా సులభంగా సహాయం పొందగలుగుతారు. అసలు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏమిటి, దానికోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఉపయోగపడే మరింత సమాచారం మన ఛానల్లో ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేదలకు అత్యవసర వైద్య చికిత్స కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం. ఆరోగ్యశ్రీ లేనివారు లేదా ఆరోగ్యశ్రీ కింద రాని వ్యాధులున్నవారు, ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదలు, ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్మెంట్ అవసరమైన వారు సీఎం రిలీఫ్ ఫండ్కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గత ఏడాది ప్రభుత్వం 830 కోట్ల రూపాయలు విడుదల చేసి 1.66 లక్షల మందికి సహాయం అందించింది. గతంలో హాస్పిటల్ ఇచ్చిన ఎస్టిమేట్తో బాధితులు స్థానిక ఎమ్మెల్యే లెటర్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసుకునే విధానం ఉండేది. కానీ సీఎంఓ కార్యాలయంలో ఎవరిని సంప్రదించాలి, ఎలా ఫాలో అప్ చేయాలో తెలియక ప్రజలు దళారులకు బలయ్యేవారు. అందువల్లే ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు నుంచి అనుమతుల వరకు మొత్తం ఆన్లైన్లోనే జరగనుంది. సీఎంఆర్ఎఫ్ పోర్టల్ లేదా నిమ్స్ అయితే ఆ ఆసుపత్రి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ఆసుపత్రి వైద్యులు, నోడల్ అధికారులు దరఖాస్తును పరిశీలిస్తారు. ఆ తర్వాత సంబంధిత ఎమ్మెల్యే లెటర్ను అటాచ్ చేసి సీఎంఓ కార్యాలయానికి పంపబడుతుంది. ఒకవేళ దరఖాస్తు పెండింగ్లో ఉంటే సిబ్బంది స్వయంగా ఫాలో అప్ చేసి సమస్యను పరిష్కరిస్తారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ మంజూరు కాగానే ప్రభుత్వమే నేరుగా ఆసుపత్రికి చెల్లింపులు చేస్తుంది. బాధితులకు కూడా ఒక ప్రతిని అందజేస్తుంది. ఇకపై సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దళారులను సంప్రదించవలసిన అవసరం లేదు. అవసరమైతే అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు.